గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్, గ్రీటింగ్స్ టు ఇన్ జీసస్ నేమ్. మన పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినాయి, సమ్మర్ వెకేషన్ వస్తూ ఉంది. మన చుట్టాలని బంధువులను చూడడానికి, ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. దట్స్ గుడ్. ఇలాగే ట్రావెల్ చేయడానికి ఒక తల్లి ఇద్దరు కొడుకులు తీసుకుని ట్రైన్లో వెళ్ళా. ట్రైన్ బయలుదేరిపోయింది. కాసేపటి తర్వాత ఇద్దరు పిల్లలకి తల్లి 2 కలర్ బుక్స్ ఇచ్చారు, కలర్స్ ఇచ్చారు. చక్కగా కలర్స్ తీసుకొని పిల్లలిద్దరూ పెయింట్ చేస్తూ ఉన్నారు, తల్లి గైడ్ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం వరకు పెయింటింగ్ టైం పూర్తి అయిపోయింది. మధ్యాహ్నం తల్లి తీసుకొచ్చి లంచ్ బాక్స్ ఓపెన్ చేసి పిల్లలిద్దరికి భోజనం పెట్టారు. భోజనం పూర్తి అయిపోయింది. కాసేపు చక్కగా తల్లి పిల్లలతో అచ్చటముచ్చట మాట్లాడి వాళ్ళతో కాసేపు ఆడుకొని ట్రైన్లో అదే కంపార్ట్మెంట్లో బర్త్ మీద పిల్లలు పడుకోబెట్టారు. కాసేపు పిల్లలు పడుకున్నారు. సాయంత్రం అయింది, లేచారు, పిల్లలకి స్నాక్స్ పెట్టారు. ఈ లోపల వాళ్ళందరూ ఇంకా దిగిపోయి స్టేషన్ దగ్గరికి వస్తూ ఉంది. షీ వాస్ ప్యాకింగ్ ఆల్ అవర్ థింగ్స్. ఇవన్నీ ఒక ఆమె చూస్తూ ఉంది. ట్రైన్లో చాలా మంది వేరే వేరే పిల్లలు ఉన్నారు, బట్ దే ఆర్ ఆల్ బిజీ. అల్లరి చేస్తూ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఆర్ బిజీ విత్ దేర్ ఫోన్స్. కానీ ఈ పిల్లలు ఏంటి ఇలా ఉన్నారని చెప్పి ఈ చూసిన తల్లికి షాక్. మదర్ దగ్గరికి వచ్చింది. అమ్మ, నువ్వు ఏం చేసావమ్మా? పిల్లలు ఇంతలా ఎలా ఉండగలుగుతున్నారు? ఇంత జనరేషన్లో ఫోన్స్కి పెద్ద ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయలేరు. నువ్వు ఫోన్ ఇస్తే తీసుకొని నువ్వు చూపించింది చూశారు, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు కలర్ చేసుకుంటున్నారు, పడుకున్నారు. నువ్వు చెప్పింది మాటల్లా విన్నారు వాళ్ళు. ఏం చేశావు, ఏం చెప్పానంటే మమ్మీ ఒక మాట చెప్పింది, ఆంటీ పిల్లలు ఏది పడితే చేయరా ఆంటీ, మనం ఏం చేస్తామో అదే చేస్తారంటే. దట్ వాజ్ షాకింగ్ ఆన్సర్. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు నేను ఏం చేస్తామో అవర్ కిడ్స్ ఇమిటేట్ us. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 19వ వచనంలో యేసు ఒక మాట చెప్తారు. చూస్తే గనక తండ్రి ఏది చేయడం కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏది చేయడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు అలాగే చేయను. అంటే తండ్రి ఏం చేస్తాడో కుమారుడు అదే చేస్తాడు, అలాగే చేస్తాడు. రోజున ఒక మమ్మీ డాడీగా నువ్వేం చేస్తున్నావో, నీ ప్రార్థన జీవితం, నీ మాట్లాడే పద్ధతి, నీ ప్రవర్తన, ఎవ్రీథింగ్ యువర్ కిడ్స్ విల్ ఇమిటేట్ యూ. నీ పిల్లలకి నువ్వే హెడ్ మాస్టర్వి, నీ పిల్లలకి ప్రియమైన సోదరు నువ్వే హెడ్ మిస్ట్రెస్వి. నీ పిల్లలు నిన్ను చూస్తారు, నిన్ను అనుకరిస్తారు. కాబట్టి ఈ సమ్మర్ టైంలో ప్లీజ్ స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ కిడ్స్. ఈ పిల్లలు ఏదైనా వచ్చు, గివ్ దెమ్ ప్రేయర్, టీచ్ దెమ్ హౌ టు ప్రే, టీచ్ దెమ్ హౌ టు బీ బిబ్లికల్ పర్సన్. ఆలోచించు, ఈ హాలిడేస్ టైం అయ్యేసరికల్లా నీ పిల్లలు నీకంటే ఘనమైన వారిగా, ప్రార్థనలో బలమైన వారిగా, వ్యక్తిగత జీవితం అనేకలు మాదిరి ఉండే విధముగా తయారు కావాలంటే వాళ్ళకి నీ సహకారం చాలా కావాలి. ప్లీజ్ స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ కిడ్స్. గాడ్ బ్లెస్ యూ.